వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు టీడీపీ యువనేత. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వివాదంలో బాబాయ్ చిక్కుకోగా అది మరొక ముందే మరో భూ దందాకు అబ్బాయి తెరలేపారు. జమ్మలమడుగులో బాబాయ్ అబ్బాయిలు కలిసి దోచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పెద్దముడియం మండలం పాపాయిపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేశారు టీడీపీ యువనేత. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భూమి చదును చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వ భూమిని ఏంటి, చదును చేయడం ఏంటి, ఓ సోలార్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సిద్ధు, జమ్మలమడుగులో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నడుస్తుంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మా ఇష్టం, తాము చెప్పిందే ఇక్కడ వేదంగా నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు సిమెంట్ ఫ్యాక్టరీల మీద కానీ, అటు ఆర్టీపీపీ నుంచి వచ్చేటువంటి బూడిద మీద కానీ అన్నిటి మీద కూడా జులుం ప్రదర్శిస్తూ వాళ్ళని కాంట్రాక్టులు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ భూములను కూడా అసలు ప్రభుత్వానికి తెలియకుండా అమ్మేటటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గమనించినట్లయితే పెద్దముడియం మండలము పాపాయిపల్లి ప్రాంతంలో ఒక సోలార్ ఏదైతే ప్యానల్స్కి సంబంధించినటువంటి ఎనర్జీ తయారు చేసే ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థకి భూములు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ప్రైవేటు భూముల్ని లీజుకు తీసుకొని వాళ్ళ సంస్థని నడిపించుకుంటున్నారు. ప్రభుత్వానికి కూడా ఒక వినతి పత్రం పెట్టుకున్నారు. మాకు పక్కన ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమిని మాకు ఇవ్వండి అని చెప్పి. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎటువంటి దానికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా ఇంతవరకు ఏమీ లేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఏదైతే అమరావతిలో సచివాలయంలో తీసుకోవాల్సినటువంటి ఈ నిర్ణయాన్ని వీళ్ళు ఇప్పుడే గ్రౌండ్లోకి వెళ్ళేసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక యువనేత గ్రౌండ్లోకి వెళ్ళి దాన్ని పొక్లైన్లతో చదువు చేయించి 500 ఎకరాల భూమిని ఏదైతే ప్రైవేటు సంస్థకు దారాదత్తం చేస్తున్నారో అంతేకాకుండా హామీ కూడా ఇస్తున్నారు. మీకు కావాల్సినటువంటి ఎన్ఓసి కూడా మేము ఇప్పిస్తాము. అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ భూముల్ని మీరు తీసుకున్న తర్వాత ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా మేము చూసుకుంటాము, చదువు చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఒక హామీ తీసుకోవడంతో పాటు ఎకరా 6 లక్షల చొప్పున కూడా అమ్మేందుకు ఒక డీల్ కూడా కుదిరింది అని చెప్పేసి స్పష్టంగా మనకు అక్కడ తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇంకొక విషయం, ఇందులో ఈ భూముల్లో దాదాపుగా 150 ఎకరాల వరకు కూడా గతంలో పేదలకు పశుగ్రాసం పెంచుకునేందుకు కానీ అదేవిధంగా ఇతర వ్యవసాయ అవసరాల కోసమని 150 ఎకరాల డీకేటీ పట్టాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఆ భూములు కూడా దాంట్లోనే కలుస్తున్నాయి. అంటే దాదాపుగా 150 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల భూములను కూడా వీళ్ళు కబ్జా చేశారు. ఈ రైతులు గతంలోనే తమ భూముల్ని ఎక్కడైతే వేరే వాళ్ళు తీసుకుంటారేమనే ఉద్దేశంతో కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుంది. ఈ ఇష్యూ కోర్టులో కూడా పెండింగ్లో ఉంది. ఇటు కోర్టులో పెండింగ్లో ఉంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదు. ఏదైతే సదరు సోలార్ సంస్థ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ దశలోనే ఉంది. దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ తెలియదు. కీలకమైన అంశం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ని మనం సంప్రదించినప్పుడు ఆయన చెప్తుంది కూడా ఏమంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మాకు తెలియదు, అక్కడ గుంతలు దవ్వుతున్నారా, భూమిని చదువు చేస్తున్నారన్న విషయం కూడా మాకు తెలియదు అని చెప్తున్నారంటే ఎవరికి ఏమీ తెలియకుండా ఒక 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ విధంగా దారాదత్తం చేసి చదువు చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారనేది పూర్తి స్థాయిలో కబ్జాకి గురైంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్.